సచ్చిదానంద పరిపూర్ణ మౌనమైన స్వేచ్ఛతో స్వచ్ఛందంగా మనమే ఉన్నాం. అలా మనం ఉన్నాం అంతే. ఆ దృష్టితో ఈ శరీరంతో మనసు నేను నాది భావంతో వ్యవహార జ్ఞానం శాస్త్రజ్ఞానం ఉండి తీరాలి. వేదాలు, ఉపనిషత్తులు, వేదాంతాలు, మరి భాగవత రామాయణం, ఇది సంవత్సరాలు, భగవద్గీత ప్రమాణం, మనకి శివగీత, అందరూ ఒకటే. ఆ ప్రమాణం ప్రకారంగా పెద్దలు ఏదైతే చేశారో, ఆకాశానికి ఆకాశం మీరు పెట్టారు, నేను పెట్టాను నాకు తెలియదు. నేను అనే పేరు ఎవరు పెట్టారు? మనసు తెలియదా? ఇవన్నీ వాళ్ళు తపస్సు చేసి లక్షణాభివృద్ధి చేత వాళ్ళలో ఉన్న భాష మోగ భాష, కాళ్ళు చేతులు ఆడించకుండా, ముఖం కదలిక లేకుండా, అభినయం లేకుండా మాట్లాడతారా? అంటే వైబ్రేషన్తో ముఖం కదలిక ఉండాలి, కాళ్ళు చేతులు ఆడాలి, కూడి భాష ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది ఏమో. మగ భాష ఎప్పుడు వచ్చింది? ఆది మానవుడు ఎప్పుడు పుట్టాడు? అవసరమా? మీకు ఆకలేసింది, అన్నం తీసుకోవడానికి. అన్నం ఎక్కడ పుట్టింది? ధాన్యం. ధాన్యం ఎలా వచ్చింది? భూమిలోంచి ఎలా వచ్చింది? మరి ధాన్యం ఎందుకు వచ్చింది? ఆ ధాన్యం సరిపోదుగా మనకి. ఒక గింజ రావంటే ధాన్యంతో ఎన్ని రకాల ధాన్యాలు, ఆకులు, అలాలు, వేర్లు, వృక్షాలు, పువ్వులు, ఇవన్నీ కావాలిగా. మరి ఇవన్నీ జీవరాశి కావాలి. అంటే సమస్త జీవరాశి పుట్టడానికి ముందే తన పుట్టుకతో పాటు ప్రాణికుడితో పాటు ఈ ప్రకృతి కూడా సిద్ధమైంది. ఎవరి వల్ల అనే ప్రశ్న వస్తే నాకైతే పరమాత్మ వల్ల అంట. కొన్నమ్మడుగా ప్రకృతిని నాన్న నమ్ముతాడుగా, ప్రకృతి వల్ల. ప్రకృతి జడ పదార్థంగా ఇక్కడ సృష్టికర్త ఉన్నాడు. వాడు ఉన్నవాడు ప్రకృతి పంచభూతాలు మనలో ఉన్నాయి, బయట ఉన్నాయి. వాయు కణాలు అంటే పరమాణువులు, వాయు తర్వాత ఏమైంది? అగ్ని కణాలు రాత్రికి. నెక్స్ట్ జల కణాలు. ఈ 3 కణాలు కలిసి మట్టి కణాలతో కూడి ఏమైంది? మెల్లమెల్లగా అది వాడు తీసిన ఆహారం వీర్యకణమైంది. అంటే మీ వీర్యకణంలోంచి ఇంకొక వీర్యకణంతో కూడినప్పుడు ఏమవుతుంది? మనిషి ఏమవుతుంది? పరిణామం అన్నేసి టాపిక్. అది ముందు తెలీదు. ఆదామ నరతి మనకు అనవసరం. ఎప్పుడైతే కడుపు వచ్చి 10 నెలలకో 9 నెలలకో పిల్లలు పుట్టగానే వాడికి అర్థమైపోయింది దేవుడు ఉన్నారు లేదని. ప్రకృతి ఏ భావాలు అనవసరం. అపురూపం పెంచాక బ్లడ్ రిలేషన్, దానిలో తల్లి తండ్రి కూడా ఉన్నారు, అప్పచెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అతిథి ఉన్నారు, గురువు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు కదా. మీరు రికార్డ్ చేస్తున్నా, మీరు ఉండండి.